అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నెక్లెస్ కొనాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి చాలామందికి తెలియదు. సో నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఎండ్ వరకు చూడండి. మధ్యలో కట్ చేసి చూసారనుకోండి కంటెంట్ అయితే మీకు అర్థం కాదు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గోల్డ్ రేట్ వచ్చేసి 22 క్యారెట్స్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ వచ్చేసి 6,824 రూపీస్ అనమాట. సో 24 క్యారెట్స్ వచ్చేసి 7,271 రూపీస్ అనమాట. 18 క్యారెట్స్ వచ్చేసి 5,453 రూపీస్ అయితే ఉందండి. సో ఆ లెక్కన మనం చూసుకుంటే 1 గ్రామ్కి 6,084 రూపీస్ కాబట్టి 8 గ్రామ్స్ అయితే మనకు 53,320 రూపీస్ అయితే అవుతుంది. సో అదే 10 గ్రామ్స్ కొనుక్కోవాలంటే 66,650 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో నేను రేట్ ప్రకారం నేనైతే ఇక్కడ వేశాను. సో జిఎస్టీ, మేకింగ్ ఛార్జెస్, అలాగే వ్యాట్ అవంతా వాళ్ళ షాపుకి తగినట్టు వాళ్ళు వేస్తారనమాట. సో 100 గ్రామ్స్ కొనుక్కోవాలంటే 6,66,500 రూపీస్ అయితే అవుతుందన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో 20 గ్రామ్స్ అయితే 24 గ్రామ్స్లోనే నెక్లెస్ అయితే బాగుంటుందండి. సో నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో చాలామంది 18 గ్రామ్స్కి అలాగా తీసేసుకుంటూ ఉంటారు. లైట్గా ఉంటుంది కదా, లైట్ వెయిట్ కదా, పలచగా ఉంది కదా, సో ఇదే మన బడ్జెట్కి సరిపోతుందని నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. అది ఊరికే తెగిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు వేస్ట్ కాబట్టి మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి మనకు రేపు ఫ్యూచర్లో యూజ్ అయ్యేలాగా ఉండాలి అని నేను ఆలోచిస్తాను. సో మీరు ఎలా ఆలోచిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో 24 గ్రామ్స్ అనుకోండి, మీకు మంచిగా హ్యాపీగా కొంచెం గట్టిగా అయితే వస్తుందన్నమాట. గోల్డ్ అయితే చాలా ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది. సో మీరు 24 గ్రామ్స్ నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్లెస్ అయితే మాత్రం ఇంకా ఎక్కువైనా పర్లేదు, కానీ 24 గ్రామ్స్ కన్నా తక్కువ తీసుకున్నారనుకోండి కొద్ది రోజుల్లోనే అదైతే తెగిపోతుంది. పల్స్గా ఉండడం వల్ల పిల్లలు ఎవరైనా ఊరికి అలా లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 24 గ్రామ్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు మంత్లీ ఎంత కట్టాలి అనేది చూసేద్దాం. సో 24 ఇంటూ 6,824 రూపీస్ కదా, 22 క్యారెట్స్ వచ్చేసి. సో మొత్తం వచ్చి 1,63,760 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో అది కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే 32 గ్రామ్స్ అనుకోండి. 32 ఇంటూ 6,824 అంటే 2 lakhs, అంటే ఓవరాల్గా 2 lakhs అయిపోతుంది. 2,18,368 రూపీస్ అయితే మీకు అవుతుందండి. సో ఎలా అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో అలా అయితే ప్లాన్ చేసుకోండి, మీకైతే మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మీరు ఎలా అంటే నేను 24 గ్రామ్స్కి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను, ఓకేనా. సో 15,000 కట్టారనుకోండి పర్ మంత్, మీకు 15,000 ఇంటూ 11 months వేసుకుంటే 1,65,000 అయితే మనం మొత్తానికి కడతాము. సో ఇప్పుడు 1,63,760 రూపీస్ నుంచి తీసేస్తే మనకు 1,224 రూపీస్ అయితే మీకు అవుతుంది. సో అలాగే మీరు క్యాల్కులేట్ చేసుకున్నారనుకోండి, జిఎస్టీ ఒక 3% వేశారనుకోండి, 3% అంటే 3,000 అలాగా. సో -124 అంటే ఇందులోనే మిగులుతుంది కాబట్టి మనకి దాన్ని తీసేస్తే మన చేతుల్లో నుంచి 1,760 రూపీస్ అయితే పడుతుందన్నమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. సో మీకు అప్పుడే ఈజీగా ఉంటుంది. ఏ ఆర్నమెంట్ కొనక ముందు మీరు ఫస్ట్ ఒక ప్లానింగ్తో వెళ్ళండి, అప్పుడే మీకు మంచిగా ఒక ఐడియా అనేది ఉంటుంది. చాలామంది బ్లాక్గా వెళ్ళిపోతారు. సో అలా కాకుండా కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని అయితే వెళ్ళండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి ఈజీగా నెక్లెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో నా ఎక్స్పీరియన్స్తో నేనైతే మీకు చెప్తున్నాను. సో జాగ్రత్తలు మీరు తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే పాటించాలి అంటే, లింక్స్ చూసుకోండి. కొన్ని పల్చగా ఉంటుంది, కొన్ని లింక్స్ అయితే మరీ అతికినట్టు ఉంటుంది. సో అలాంటివి చూసుకోండి. చాలా వరకు చైన్సే ప్రిఫర్ చేయండి. చాలామంది చైన్స్ వద్దు, చైన్స్ ఉంటే తెగిపోతుంది అనుకుంటున్నారు, కానీ చైన్ ఉంటేనే నెక్లెస్కి అయితే అందంగా ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. స్టోన్స్ అయితే అసలే వద్దండి, మనం ఆల్రెడీ 11 months ఎత్తిపెట్టి కట్టుంటాం కాబట్టి స్టోన్స్ అయితే తీసుకోవద్దు. పూసలు కూడా అస్సలు వద్దండి. చాలా వరకు పూసల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పూసలు అయితే వేస్ట్ అవుతుంది అని చెప్పి. అలాంటి పూసలు బయట తీసుకున్నా మనకు 500-600కి వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు పూసలకు పెట్టడం గోల్డ్లో వేస్ట్ అని నా ఒపీనియన్. సో చైన్స్ ఉంటే బాగుంటుందండి చాలా వరకు నా ఒపీనియన్ అనమాట. లేదంటే థ్రెడ్ తీసేసుకుంటారు చాలా వరకు, వాళ్ళ డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో నా ఒపీనియన్ అయితే చైన్స్ అయితే బాగుంటుందని చెప్పి.
సో ప్లెయిన్ గోల్డ్గా అయితే చూసుకోండి, ఎక్కువ స్టోన్స్ని ఆడంబరాలకి పోకండి. సో అలాంటివి తీసుకున్నా మీకు ఫ్యూచర్లో యూజ్ అనేది ఉండదు. పచ్చలు కెంపులు అలాంటివి ఏమి అవ్వదు, కానీ ఎక్కువ వైట్ స్టోన్స్, రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ పెట్టేసి ఉంటారు. వాళ్ళు కొంచెం లైటింగ్లో ఎలివేట్ అవ్వడానికి మనకు అప్పుడు బాగున్నా రేపు ఫ్యూచర్లో మనం ఒకవేళ బ్యాంక్లో పెట్టుకోవాలన్నా లేదంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా ఆ రాళ్ళకంతా వాళ్ళు ఏమి ఇవ్వరనమాట. మనకి ఇప్పుడు కట్టించుకున్నప్పుడు కట్టించుకుంటారు, కానీ వాళ్ళు మనం బ్యాంక్లో పెట్టుకున్నప్పుడు మాత్రం అసలు ఏమి ఇవ్వరు, దాన్ని అంతా లెస్ చేసేస్తూ ఉంటారు. అది వేస్ట్ అవుతుంది. ఒకవేళ మనం మార్చుకోవాల్సి వచ్చినా ఆ రాళ్ళకైతే వాళ్ళు మనీ అయితే ఇవ్వరనమాట, మన మనీ వేస్ట్ అవుతుంది. సో అలా వేస్ట్ అవ్వకుండా మీరైతే జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, మీకు మంచి నెక్లెస్లు అయితే మీ సొంతం అయిపోతుంది. సో అలాగే మనీ వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. మనీ ఎవరికి ఊరికే రాదు అని చెప్పి మన లలిత జ్యువెలరీ ఓనరే చెప్పారు కాబట్టి, సో మీరు ఆ లెక్కనే గోల్డ్ అయితే కొనుక్కోండి, ఓకేనా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.